మొదటి వచ్చింది చూడండి. ఆనేమి ఏనంటను, మేమేది వింటాము, మా చేతులకు ఏది తాకి చూచాను. ఏంటంట వాళ్ళు విన్నారు, చూశారు, ఇంకా ఎవరు చూసారంట తాగి చూశారు. ప్రభు దగ్గర చేతులు పట్టుకుని నడిచారు వాళ్ళు. పేదలు నీళ్ళలో మునిగిపోతే ప్రభు ఏం చేశాడు? స్వయంగా పేదల్ని ప్రభు తీశాడు సముద్రం నుంచి పోయింది కదా. ఇంత గొప్ప అనుభవాలు ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో ఏంటంటే అప్పుడప్పుడు విశ్వాసము సన్నగిల్లిపోతా వచ్చేది. ఇక్కడ ఇప్పుడు పిలుపుని పరీక్షిస్తుంటే దేవుడు ఆ సమాధానం దేవునికి అనుకూలం. అందుకే ప్రభు అంటున్నాడు, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలా, ఎంతకాలం మరి నన్ను చూచిన వాళ్ళు తండ్రిని చూచినట్టే. మీకు నమ్మకం లేకపోతే నా క్రియలను బట్టైనా నమ్మండి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. విశ్వాసము క్రియలుంటేనే సజీవమైంది కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చినాడు. ఎవరంటే అంద్రెయ అనేటువంటి వ్యక్తి. చూద్దాం రండి, యోహాను సువార్తలోనే చదవండి. చదవండి, అదే అధ్యాయంలో ఉంటుంది, చదవండి. క్రింద రెఫరెన్సెస్ చదవండి. చదవండి అమ్మా, 6 తర్వాత చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. 6వ అధ్యాయం. ఇక్కడ ఈ యేసు ప్రభు శిష్యుల్లో ఇంకొక ఆయన ఎవరైనా బాయ్స్ చెప్పాలి. ఎవరు? అంద్రెయ. చెప్పండి. ఇక్కడ చూడండి, కనబడుతుందా బొమ్మ? అంద్రెయ ఎవరిని తీసుకొచ్చాడు? చిన్న బాబుని తీసుకొచ్చాడు కదా. చిన్న బాబు చేతిలో ఏమున్నాయి? చిన్న బాబు చేతిలో 5 రొట్టెలు 2 చేపలు, 12 అండాలు ఉన్నాయా? గరిట్లు గ్లాసులు ఉన్నాయా? మనం వాటానికే పరిగెడతాం కదా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటితో ప్రభు ఏం చేస్తున్నాడు? ఆహారం సిద్ధపరచడానికి ప్రభు కూర్చొని ఉన్నాడు. అయితే ఈ శిష్యుల్లో మరి అంద్రెయ తర్వాత వచ్చిన వాడు. ఆయన మొదట పేతురు వచ్చాడు ప్రభు యొక్క శిష్యరికంలోనికి. తర్వాత వచ్చిన వాడు అంద్రెయ. కానీ ఈ తర్వాత వచ్చినటువంటి అంద్రెయ అందరికంటే విశ్వాసంలో ముందున్నాడు. అర్థమైందా? తర్వాత ప్రభు పిలుపులోకి వచ్చినటువంటి అంద్రెయ, పేతురు తర్వాత వచ్చినటువంటి అంద్రెయ పేతురు కంటే ఎక్కువ విశ్వాసంలో ఉన్నాడు. వెంటనే ఏం చేస్తున్నాడు? తన జీవితంలో క్రియను ఆరంభిస్తున్నాడు. ఏంటా క్రియ? విశ్వాస సంబంధమైన క్రియ. వీళ్ళందరూ సణుగుతూ ఉండొచ్చు, బహుశా యాడ్నించి తేవాలి ఈయనకి రొట్టెలు, ఇప్పుడు ఇంతమందికి యాడ్నించి పెడతాం మనం, ఎందుకన్నా ప్రతిసారి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఆహారం ఉంది? ఇక్కడ కొట్లు ఉన్నాయా? ఇక్కడిది ఊరుందా? దగ్గర ఏమైనా ఉందా? మనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం ఆహారం అని చెప్పి ఎన్నో సణుగుంటారు. కానీ అందరూ ఏం చేశాడంట? మౌనంగా జనసమూహంలోకి వెళ్ళి ఎవరిని తీసుకొచ్చినాడు? గమనించినాడు, ఎవరెవరి దగ్గర ఏముంది అని చెప్పి గమనించి ఒక చిన్నవాడిని అడుగుండొచ్చు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుండొచ్చు కదా. అప్పుడు అడిగినప్పుడు ఈ చిన్నవాని దగ్గర వాళ్ళ మమ్మీ పంపించినటువంటి ఈ 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. చిన్నపిల్లలు ఇస్తారా? వాళ్ళ బలపం కూడా ఇరు మనకి కదా. వాళ్ళ దగ్గర ముట్టుకున్నాం అనుకో, ఇది నాది ఏమంటే ఎట్లా అడుగుతారు? నాది కదా. చిన్నప్పుడు భలే ఫైటింగ్ చేస్తాం మనకి ఏదైనా కావాలంటే కదా.
ఈ చిన్న బాబు ఎంత మంచోడు చూడండి. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే తన దగ్గర ఉన్నాయి. యేసుప్రభు అడగంగానే యేసుప్రభు కూడా రాలే తన దగ్గరికి. ఎవరు అడిగారు? అంద్రియ. ఆయన ఎవరో కదా, అడగగానే ఇచ్చాడంట. చూడండి ఎంత చక్కగా వచ్చాడో ప్రభు దగ్గరికి. ఇష్టంగా సంతోషంగా వచ్చాడు కదా. సంతోషంగా వస్తామా మనం దేవుని దగ్గరికి? సణుగుతాం. ఫోన్ చేస్తే మందిరానికి రమ్మ అంటే ఫోన్ వచ్చేసిందా ఫోన్ ఎత్తద్దు, మళ్ళీ ఆంటీ పిలిచిద్ది. బైబిల్ చదవద్దు, దేవుడు పిలుస్తాడు. ఎందుకు? బైబిల్ వద్దు, రేపు చదువుకుందాంలే వాక్యం కదా. ఎందుకు? దేవుడు పిలుస్తాడు చదివితే కదా. గుడికి పోతే అమ్మ వాక్యం పిలుపు గురించే చెప్తారు, సేవకు రమ్మంటారు. ఈ దినాలు ఎవరు వస్తున్నారు? నేను ఎందుకు రావాలి కదా కదా. పిలిచేది ఎవరు? ఆంటీ అంకులా దేవుడా? దేవుని పిలుపును గుర్తించాడు అంద్రయ్య. చూడండి, ప్రభు చెప్పిన మాటకి విధేయత చూపించి ప్రభు ఏదో ఒక విశ్వాస సంబంధమైన కార్యం చేస్తాడని ఆ విశ్వాసంతో దేవుని యొక్క ఆ ప్రశ్నను దేవుడు మరి అంద్రయ్య ఆలోచించుకుంటూ ప్రభు యొక్క మాటనే అనుకరిస్తూ ప్రార్థనాపూర్వకంగా వెతకతా వచ్చినాడు. ఎవరి దగ్గర ఏమున్నాయి? మనం కూడా ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? వెతకాల. ప్రభు మాకు ఎలా సహాయం చేస్తాడో. దేవునికి సమస్తం సాధ్యమే. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అది ఎంత గొప్ప సమస్య అయినా సరే, అదేమైనా సరే దేవునికి అప్పు చెప్తా. నేను ఎవరికి అప్పు చెప్తా? దేవునికి అప్పు చెప్తా. ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. 5,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 5 రొట్టెలే ఉన్నాయి. మనమైతే అక్కడి నుంచి ఎడారిలో నుంచి పారైనా పోతాం, కానీ ఇంత ఎవరు పడతారు మనం అనుకుంటాం కదా. కానీ అంద్రయ్య ఏం చేశాడంట? దేవుని మాట యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంతో ఒక బిడ్డను సంపాదించి ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు దయగలిగినటువంటి వాడు. ఆయన మానవులకు మరి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆహారం కొరకు, వారి దేవుని దయ కనిపెట్టేటువంటి వారి కొరకు ఆయన వర్షం కురిపించేటువంటి వాడు, సమృద్ధిని ఆహారం ఇచ్చేటువంటి వాడు, కొండ తేనెతో తృప్తిపరిచేటువంటి వాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలనైతే పరలోకపు మన్నాతో, ఇంకా మనం చూస్తే ఆయన మంచి వారి మీద చెడ్డవారి మీద నీతి వర్షము కురిపించేటువంటి వాడు. ఇటువంటి దేవుణ్ణి వీళ్ళు సందేహిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ 5 రొట్టెలను 2 చేపలను చేతులు పైకెత్తి ఆశీర్వదించినప్పుడు చూడండి, మీరు వాళ్ళకి వడ్డించండి అంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ ఇది! ఎవరికి చెప్తున్నాడు దేవుడు వడ్డించమని? జన సమూహానికి చెప్తున్నాడా? శిష్యులకు చెప్తున్నాడా? శిష్యులు విశ్వాసంలో లేకపోయినా, శిష్యులు అర్హత సంపూర్ణంగా లేకపోయినా, శిష్యులు బలహీనంగా ఉన్నా వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? తన పరిచర్యలో తన మహిమను చూపిస్తా, విశ్వాసాన్ని ప్రకటిస్తా, వాళ్ళని బలపరుస్తూ ఆ యొక్క దేవుని సేవలో ప్రభు చూపించేటువంటి అనుగ్రహము, ఆయన యొక్క దయను, ఆయన యొక్క ప్రేమను ఈ యొక్క సందర్భంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యంలో ఉంది, శిష్యుడు మరి తన యజమాని కంటే, శిష్యుడు తన గురువు కంటే అధికుడు కాడు, దాసుడు తన యజమానుని కంటే అధికుడు కాదు. చాలామంది సేవకులు ఏదైనా చెప్తే లోబడరు. ఏమనుకుంటారు? వాళ్ళకే అంతా తెలుసు అనుకుంటారు. ఏమనుకుంటారు? సేవకులు చెప్పేది ఏంది, మాకు తెలుసు మొత్తం కదా. ఎవరికి తెలుసు? మాకు తెలియదా? మేము బైబిల్ చదవట్లేదా? మేము వాక్యం వినలేదా? మాకు మొత్తం తెలుసు. దేవుని సేవకుల తర్వాత విశ్వాసులు. సేవకులు శిరస్సు ఎవరు? ప్రభు. అర్థమైందా? విశ్వాసులకు యజమానులు ఎవరు? దైవ సేవకులు. దైవ సేవకులకి యజమానులు ఎవరు? దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి వాళ్ళకంటే మనము అధికులం కాదు. మన స్థితిలో ఉండి ప్రభుని మనము ఘనపరచవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ శిష్యులు ఎన్నిసార్లు వాళ్ళు బలహీనంగా ఉన్నా విశ్వాసంలో దేవుడు ఇటువంటి అద్భుతాలు ప్రభు అనేకమైనవి ప్రభు చూపిస్తూ వచ్చినప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ జీవితంలో ఏమైంది? విశ్వాసము స్థిరపడతా వచ్చింది. వాళ్ళు దేవుని కొరకు గొప్ప సేవ చేస్తూ వచ్చినారు. ఇటువంటి కథలు వినడానికి కూడా మరి 2 పిల్లలు VBS పిల్లలు కూడా ఇట్లాంటి VBSకి వచ్చి 10 దినాలు VBSలో ఇలాంటి అద్భుతాలను ఎన్నో నేర్చుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రము ఆడుకునే పిల్లలకి ఆ కథలు చెప్తా, ఆ పాటలు నేర్పిస్తా, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంతో దీవించబడ్డారంట. కాబట్టి మీరు కూడా విరామ బైబిల్ పాఠశాలలో
మరి దేవుడు చేసినటువంటి ఈ అద్భుతాలు చూడండి. ఆంధ్రయ్య జీవితంలో మరి ఈ 5,000 మంది జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీరు కూడా మీ హృదయాల్ని స్థిరపరచుకోవాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. ఏ సమస్య అయినా దేవుడు పరిష్కరించగలడు. దేవునికి సమస్తము సాధ్యమే. మీ దగ్గర కొంత ఉన్నా కూడా మీ దాతృత్వాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆశీర్వదించగలడు. మీకున్నది కొంచెమైనా పర్లే, అయితే మీకున్న దాంతో ప్రభు దగ్గరికి వస్తే చాలు. అంతేకాదు ప్రభు కొరకు మనము సమస్తం విడిచిపెట్టే వాళ్ళంగా ఉండాలి. ఈ అద్భుతాలు ఎవరి జీవితంలో దేవుడు చేస్తాడంటే అందరి జీవితంలో చేయడు. పేతురుకు కూడా ఒకసారి డౌట్ వచ్చింది. ఎలాంటి డౌట్ వచ్చిందంటే, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా అంటాడు కదా. అట్లాంటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28-29 వచనం చదవండి. దేవుడు ఏమి అధికతిస్తున్నాడు? ఇందాకేమో మీరు జనులను కూర్చుండబెట్టుడి అంటున్నాడు, మీరే వాళ్ళకి వడ్డించండి అన్నాడు. పరిచర్యని ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప ప్రేమ కదా. ఇంకా ఏమి ఇస్తున్నాడు దేవుడు? మత్తయి సువార్త 18లో 12 సింహాసనాలు వాళ్ళకి ఇస్తాడంట. మరి దేవుని ప్రజలకు, పరిశుద్ధులకు, ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చేటువంటి గొప్ప ధన్యత. పేతురు అడుగుతాడు కదా, సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, నీతోనే ఉన్నాం కదా, మాకేం దొరుకుతుందంటే దేవుడు ఈ ప్రేమగల మాటలను, మరి ఈ ఆశీర్వాదమును, ఈ హెచ్చింపును గురించి ప్రభు మరి పేతురుతో చెప్తా వచ్చినాడు. కాబట్టి మనము కూడా దేవుని పిలుపు కొరకు వేటిని విడిచిపెట్టాలి? లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, అంతేకాదు మనకున్న వాటిని అన్నిటినీ విడిచిపెట్టి. ఈ బాలుడి దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ఏం చేశాడు? దేవునికి తనకున్నవన్నీ ఇచ్చేశాడు. మరి నీకున్నవన్నీ దేవునికి ఇస్తావా? నీకున్నవన్నీ దేవునికి ఇస్తావా? ప్రభా నాకు ఈ ఉద్యోగం వద్దు, ప్రభా నాకు ఇంక చదువు వద్దు, ప్రభా నాకు ఇంక వెండి బంగారాలు వద్దు, ప్రభా నాకు ఇంక ధనం వద్దు, నాకెవరు కావాలి? నువ్వే కావాలి. దావీదు అంటాడు కదా, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు. ప్రభు శక్తి కలిగిన వాడు. అర్థమైందా? ఆయన సర్వశక్తిమంతుడు. ఫిలిప్పు దేవుని యొక్క శక్తిని మర్చిపోయినాడు. మధ్యలో గుర్తొస్తుంది కానీ దేవుని శక్తి వాళ్ళకి అద్భుతం చూసినప్పుడే గుర్తొస్తుంది, కానీ మిగిలిన సమయాల్లో గుర్తు రావట్లా కదా. ప్రతి నిత్యము మనము పాట పాడుకున్నాం కదా, స్తుతింతుము ప్రతినిత్యము, ధ్యానింతుము అనుదినము. ఈ అనుభవం ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళు దేవుని మహిమను, దేవుని మీద ఉంచవలసినటువంటి విశ్వాసమును, మరి దేవుని యొక్క శక్తిని వాళ్ళు మర్చిపోలేరు. ఎందుకంటే సంపూర్ణంగా వాళ్ళు ప్రభువులో ఐక్యపరచబడి దేవుని శక్తిని అనుభవిస్తుంటారు, దేవుని ఉనికిని అనుభవిస్తుంటారు. ఆ చలనం వాళ్ళల్లో ఉంటుంది. అర్థమైందా? ఎవరి జీవితంలో అవిశ్వాసం ఉంటుందంటే ఎవరైతే ప్రభుకి దూరంగా జీవిస్తారో హృదయ సంబంధంగా వాళ్ళల్లో విశ్వాసం సంపూర్ణంగా ఉండదు. వీళ్ళందరినీ కూడా దేవుడు రూపాంతరపరుస్తూ వచ్చినాడు. అట్లనే మన జీవితాల్లో కూడా దేవుడు మరి మనం దినదినము రూపాంతరం చెందాలని ప్రభు కోరేవాడుగా ఉంటాడు. ఇటువంటి చిన్న బిడ్డలను దేవుడు అభ్యంతరపరిస్తే దేవుడు ఇష్టపడట్లేదు. మత్తయి సువార్తలో ఉంది, ఈ చిన్న బిడ్డలను అభ్యంతరపరచువాడవడం వాళ్ళ మెడకు తిరగట రాయిగొట్టి సముద్రంలో పడవేయటమేలు. ఈ విరామ్ బైబిల్ పాఠశాల మీకోసమే. దేవుని వాక్యంలో ఉంది కదా, చిన్న పిల్లలను ఎవరిని కూడా ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. చూడండి, ఇప్పుడు ఈ 5,000 మందికి ఎవరు పెట్టారు ఆహారం? ఎవరు పెట్టారు? చిన్న పిల్లోడు పెట్టాడు. అందరూ ఏమనుకుంటారు? మేము పెద్దోళ్ళం అనుకుంటారు కదా. కానీ ఇక్కడ పనికి వచ్చింది ఎవరు? దేవుని దృష్టిలో మిక్కిలి అల్పులు గొప్పవాళ్ళు. చిన్న బిడ్డని దేవుడు తన సమాజం కొరకు దేవుడు ఏం చేశాడు? వాడుకుంటూ వచ్చినాడు. చిన్న బిడ్డను దేవుడు హెచ్చిస్తూ వచ్చినాడు. కాబట్టి నీ విషయంలో దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశాన్ని
గుర్తించాలా అంటే ప్రభుని అడగాల, ప్రభా నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి, మనుషులు పట్టుజాలరిగా నన్ను చెయ్యి ప్రభా, నీ పిలుపులో నన్ను కూడా నాకు కూడా పాలివు ప్రభా, నేను కూడా నీ కొరకు వాడబడతాను ప్రభా, నన్ను కూడా ఆశీర్వదించు ప్రభా అని ప్రభుని అడిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. గల్తీలకు రాసిన పత్రికలో ఉంది ఆశీర్వాదం. మీరు బైబిల్లో చదవద్దు, టైం లేదు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. కాబట్టి బ్లెస్ చేయడానికి దేవుడు పిలుస్తాడు, అంతేగాని ఏమీ లేని అవడాగిలాగా చేయడానికి కాదు. అర్థమైనా? దేనికి పిలుస్తాడు దేవుడు? ఆశీర్వదించడానికి పిలుస్తాడు. ఆ చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వాటిని ఆశీర్వదించాడు, శిష్యులను ఆశీర్వదించాడు, ఆ బిడ్డను కూడా ఆశీర్వదించి పంపించాడు. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆశీర్వదించి పంపిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఏమందంటే, నీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు. పాత దినాల్లో మాటికి మందిరానికి వచ్చేటోళ్ళు, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోకుండా ఏమీ చేసేటోళ్ళు కాదు. ఈ దినాల్లో టైం లేదు. మందిరం కూర్చుంటే టైము, మందిరానికి రావాలంటే టైము, మందిరంలో ఉండాలంటే టైము. కదా టైం ఈజ్ సో ఇంపార్టెంట్ కదా. టైంను చూసుకోకూడదు, ప్రభుని చూసుకోవాలి. కాలములు సమయములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇటువంటి బలహీనమైనటువంటి శిష్యులు ఎలాంటి అనుభవంలోకి వచ్చారు? మోతి యోహాను పత్రిక ఆ మాటలు చదువుకొని కటితవాక్యం చూసుకుంటాము. మోతి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదవండి. చాలు. ఇప్పుడు చూచిన దానిని, వినిన దానిని, గ్రహించిన దానిని, అనుభవించిన దాన్ని ఏం చేస్తున్నారు? ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా కూర్చున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దాన్ని మీరు ధ్యానిస్తూ దినదినం మీ ఇంట్లో దేవుని వాక్యం చదువుకుంటే ఏం చేయాలా? అంటే లోపల పెడదామా? ఏం చేయాలా? ప్రకటించాలా. దేవుని యొక్క సువార్తను అపోస్తలుల వలె, శిష్యుల వలె ప్రకటించాలా. ఎక్కడ ఏ ఆత్మ ఉందో తెలీదు, మీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆత్మలను సంపాదిస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? అవన్నీ పక్కన పెట్టి అన్నీ మనమే ఆలోచించుకుంటూ ఉంటాం. ఏముందిలే, వెళ్ళాంలే, వీపీఎస్కి వెళ్ళాంలే, అయిపోయిందిలే, వచ్చాంలే, పాడాంలే, ఇంకా కాగితం ఎట్టో పోద్ది. పోయిన సంవత్సరం వీపీఎస్ పేపర్ ఏదండి, ఎక్కడో ఏ గూట్లో ఉంటుందో కదా. కొంతమంది భద్రం చేసుకుంటారు. ఇంకేంటంటే మనకు మళ్ళీ మొదలైపోతాయి చింతలు, విచారాలు, సమస్యలు. వీపీఎస్ ఉన్నంత వరకే ఆనందం, వీపీఎస్ అయిపోతే మళ్ళీ యథా రాజా తదా ప్రజ. మన చింతలు మనమే తీర్చుకుంటూ ఉంటాం. ఏమనుంది? మొదటి పేతురు 5వ అధ్యాయంలో చదవండి. మొదటి పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక చింత యావతను ఎవరి మీద వేయాలి ఇప్పటి నుంచి? ఫిలిప్ ఏం చేశాడు? ఫిలిప్పు తక్కిన శిష్యులు చింతిస్తున్నారు. యాడ్ నుంచి తేవాలి వీళ్ళకి రొట్టెలు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం చదువుతున్నాడు మాకు అని కదా. చింతను తీసుకెళ్ళి ఎవరి మీద వేయాలా? ప్రభు మీద వేయాలా. కార్యాన్ని ఏం చేయాలా? ఎదురు చూడాలా. మనం ప్రభు మీద వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నన్ను అడిగారు కాబట్టి నేనేం చేయాలా? చేయాలి. నన్ను అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. కొంతమంది పొందలేరు. దేనికి పొందలేరు? యాకోబు పత్రిక, దానికి కూడా జవాబు ఉంది వాక్యంలో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎవరి జీవితంలో ఈ అద్భుతాలు, దేవుడు అద్భుతకరుడు అని రుజువుపరచబడట్లేదో ఎవరి జీవితంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? దురుద్దేశం కలిగిన వాళ్ళు. వాళ్ళు ఈ లోక సంబంధమైన భోగాల్లో జీవిస్తున్నారు. అంతేకాదు పైకి మాత్రము భక్తిగా కనపడుతుంటారు, కానీ వాళ్ళు దేవుణ్ణి అడగట్లే. ఎవరిని అడగట్లే? దేవుణ్ణి. సేవకు వస్తే ఎంతమందిని పోషించాలా? సేవకు వస్తే ఎంతమందిని పోషించాలా? ఇంట్లో అయితే 4-5 సేవకు వస్తే ఎంతమందిని పోషించాలా? 100 మంది సంఘం వచ్చినా వాళ్ళందరికీ
ఎక్కడి నుంచి వస్తుంది? 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని గుర్తించాలా, అలాంటి ప్రార్థనా జీవితం ఉండాలా. అట్లనే మీరు కూడా లోకంలో ఉన్న విశ్వాస జీవితం జీవిస్తున్నా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఎట్లా ఉండాలా? దీవెనకరంగా ఉండాలా. వాళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో పరామర్శించాలా, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అడగాల, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాళ్ళకి సాక్ష్యాలు చెప్పాలా, వాళ్ళతో దేవుని విషయాల్ని పంచుకోవాలా. అప్పుడు వాళ్ళు దేవుని ఇంటికి వస్తారు. ఇట్లా దేవుని కొరకు మీరు ఆత్మల్ని సంపాదించే వాళ్ళగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. మీరే చింతిస్తా కూర్చుంటే వాళ్ళ చింతలు ఎప్పుడు పోతాయి? ఇంకా వాళ్ళకే సమస్యలు. చర్చికి వెళ్తారు కానీ వాళ్ళకే అప్పులు ఉన్నాయి. చర్చికి వెళ్తారు కానీ వాళ్ళే ఏడ్చుకుంటూ ఉంటారు. ఇంక మనకేం చెప్తారు? దేవుడు మాటలు అనుకుంటారు వాళ్ళు. అర్థమైందా? మనము విశ్వాసంలో ఎట్లుండాలా? స్థిరంగా ఉండాలా, బలంగా ఉండాలి. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో మనము స్థిరంగా ఉంటేనే దేవుని పని చేయగలుగుతాం. అప్పుడే అద్భుతకరుడైన దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయగలడు. యేసుక్రీస్తు ప్రభువారు స్వదేశంకి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఏ అద్భుతం చేయలేకపోయినాడంట. దేన్ని బట్టి? అవిశ్వాసం అనేది చాలా డేంజర్. ఏ సందర్భంలో కూడా అవిశ్వాసము ఉండకూడదు. ఎలాంటి ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చినా దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసం ఉండాలా, కనిపెట్టుకోవాలా. కీర్తనలో ఏమనుందంటే Psalms 104, 27, 28 చదవండి. దానిలో 104ఏనా? వెరీ గుడ్. తగిన కాలమున చాలు. ఇక్కడ ఏమనుంది? తగిన కాలము, ఇన్ హిస్ టైం. ఓ పాట కూడా ఉంది కదా, ఇన్ హిస్ టైం, ఇన్ హిస్ టైం he makes all things beautiful in his time. కదా, దేవుని సమయంలో దేవుడు ఏం చేస్తాడు? అన్నిటినీ చక్కగా. అంటే దేవునికి ఒక సమయం ఉంటుంది. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు అడగంగానే వెంటనే దేవుడు చేయడు. వెంటనే ఏం చేయాలో దేవునికి తెలుసు, సమయానుకూలంగా ఏం చేయాలో కూడా దేవునికి తెలుసు. ఒక ట్యాబ్లెట్ వేసినా జ్వరం తగ్గిద్ది, కొన్నిసార్లు 50 మాత్రలు వేస్తే తగ్గిద్ది. అన్ని జ్వరాలు ఒక ట్యాబ్లెట్ తగ్గుద్దా? చిన్న జ్వరం అయితే సింగిల్ ట్యాబ్లెట్ తగ్గిద్ది. డెంగ్యూ జ్వరం వచ్చిందనుకో దానికి ఎన్ని కావాలి? టైఫాయిడ్, మలేరియా వచ్చిందనుకో ఎన్ని కావాలి? జ్వరమే, ట్యాబ్లెటే, కానీ డోసు. అంటే మన విశ్వాసం అంతా బాగా అయ్యేంత వరకు టైం పట్టిద్ది. ఏందా టైము? మనకున్న అవిశ్వాసం అనే రోగం బాగా అయ్యేంత వరకు టైం పట్టిద్ది. నీకు విశ్వాసం ఉంటే ఏమైద్ది? వెంటనే ఏమైద్ది? దైవజనుడు నేను భక్సింగ్ గారు కూడా మరి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఫ్యామిలీ వాళ్ళు, మంచి సింగరు సినీ ఫీల్డ్లో. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపకి మాటలు లేవు, పుట్టుకతోనే మాటలు లేవు. ఎంతోమంది వచ్చి ఎన్నో చేశారు మాటలు. ఆమె అనుకుందంట, అసలు దేవుడు ఉంటే, దేవుడు శక్తిమంతుడు కదా, కనీసం మాటలు ఇగిపోలేకపోవడం ఏంటి అనే ఒక అనుమానం ఉండేదంట. ఒకరోజు ఏమైందంటే, హైదరాబాద్లో ఉండే వాళ్ళు సినీ ఫిలిం డివిజన్ వాళ్ళకి ఒక కాలనీ ఉంటుంది. ఈ బక్సీ అంకులు మరి అక్కడ సిటీలో ఈడ స్థలాలకు వెళ్ళేటప్పుడు ఈ ఫిలిం డివిజన్ ఏరియాలో కూడా సువార్త చెప్పడానికి, వాళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసిందంట. వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టించుకున్నారు. మీటింగ్ పెట్టించుకొని, ఇట్లా మా పాపకు పుట్టుక నుంచి మాటలు రావు బ్రదర్, కొంచెం ప్రార్థన చేయండి ఆమె అడిగిందంట. ఆమె అడిగినప్పుడు సరే అని తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మాటలు వచ్చినాయి రాలేదని ఏం అడగలే, ప్రార్థన చేసి గోముగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి మాటలు వచ్చాయి. ఏమొచ్చాయి? ఎట్లా? పెసిఫిక్ ఓషన్లో ఉన్న వాటర్ తాగిందా?
లేకపోతే వైట్ హౌస్లో ఏమన్నా వెళ్ళి ఏదైనా డ్రింక్ తెచ్చుకొని తాగిందా యుఎస్కి వెళ్ళి? చెప్పండి. లేకపోతే ఏమన్నా ఫిలిం డివిజన్లో పెద్ద డైరెక్టర్ ఏమన్నా ఆయిల్ ఏమన్నా పోసిండో తెచ్చి? ఎక్కడ దొరికిద్దండి ఈ టానిక్? ఎక్కడ దొరికిద్ది టానిక్ చెప్పాలి? ఎక్కడ దొరికిద్ది? ఏప్రిల్లో దొరికిద్దా? గుంటూరులో దొరికిద్దా? కొట్లో దొరికిద్దా? దేవుని యొక్క ఆత్మ. చెప్పండి. నీ జీవితంలో కార్యం జరగట్లేదంటే దేవుని ఆత్మ సహాయం నీకు లేదు. ఎవరికి దేవుని ఆత్మ? ఎందరు దేవుని ఆత్మ గలవారో వాళ్ళే దేవుని యొక్క కుమారులు. దేవుని ఆత్మ నింపుదల ఎట్లా వస్తుంది మనకి? అమ్మాయిని చూసించాలి, నా వైపు చూడు. ఎట్లా వస్తుంది దేవుని ఆత్మ? ప్రార్థన చేయాలా? దానియేలు, యోసేపు, దావీదు వీళ్ళందరూ ఎప్పుడు ప్రభుని స్తుతించేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. అగ్నిగుండంలో సింహాల బోన్లో వేయబడినా ప్రార్థన మానలేవాళ్ళు. అందుకే ఆ ప్రార్థన వాళ్ళకి మరణాన్ని అయ్యేటట్టుగా ఏది చేయలేకపోయింది. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు కూడా దేంతో వచ్చింది ఆశీర్వాదం? ఆంటీ కథ చెప్తేనా? లేకపోతే ఏదో బైబిల్లో ఉంది, మనం చదువుకుంటున్నాం, విబిఎస్కి వచ్చాం, కథ చెప్పారు, వర్క్ బుక్ రాద్దామనా? చెప్పాలి. దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయం, పరిశుద్ధాత్మతో ఎప్పుడు మనము నింపబడి ఉండాలి. మనకి హెల్ప్ చేసేది ఎవరు? దట్ ఈజ్ ద హోలీ స్పిరిట్. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను వెళ్ళిన తర్వాత సత్యస్వరూపి అయిన ఆదరణకరమైన ఆత్మ మిమ్మల్ని బోధించినట్లు, మిమ్మల్ని నడిపించినట్లు, మిమ్మల్ని ఆదరించినట్లు, మీకు సహాయం చేయనట్లు నేను పంపిస్తున్నాను. ఉందా మీకు దేవునాత్మ నింపుదల? ఉందా? పక్కన వాళ్ళతో మాట్లాడతా, ఇంకా టీవీలు చూసుకుంటా, ఇంకా లోక సంబంధమైన వాటిలో ఉంటే ఎట్లా వస్తుంది? హౌ కెన్ వీ గెట్ ద హెల్ప్ ఫ్రమ్ గాడ్? మనుషుల్లో ఏం లేదు. దైవజనులు కూడా ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు, ఆయనలో కూడా ఏం లేదు. బట్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము దేవుని సేవలో ఉండాలా. వాళ్ళ ద్వారా కార్యాలు జరిగించబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభువుని అడగండి, ప్రభువా మమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నావు, ప్రభు అపోస్తలుని వాడుకుంటున్నట్టుగా మేము కూడా ఈ లోకంలో మీ కొరకు జ్యోతుల వలె మరి నీ శిష్యులుగా, మరి నీ కొరకు ఘనమైన పాత్రలుగా వాడబడాలంటున్నావు కదా, మాకు కూడా అటువంటి దేవుని యొక్క ఆత్మ సహాయమును మాకు ఇవ్వు ప్రభువా. మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు. పేతురు, యాకోబు, అంద్రయ్య, ఫిలిప్పు వాళ్ళందరూ కూడా ఎట్లా మీ సన్నిధిలో అద్భుతాలు చూస్తూ వచ్చినారో, మా జీవితాల ద్వారా, మా సంఘము ద్వారా, మా ఆత్మీయ జీవితం ద్వారా, మా వ్యక్తిగత జీవితం ద్వారా, మా కుటుంబ జీవితం ద్వారా లోకంలో అనేక మంది మా చుట్టూ ఉన్న వాళ్ళు నీ అద్భుత కార్యాలు చూసి మమ్మల్ని బట్టి దేవుని ఇంటికి రావాలి. అర్థమైందా? తెస్తారా అట్లా? గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీ కంఠత వాక్యము అపోస్తుల కార్యాలు 14:17 చదువుతాను, వినండి. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. అపోస్తుల కార్యాలు 14:17. ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తాడంట? మనకు వర్షమును ఫలవంతములైన ఋతువుల ప్రకారం దేవుడు వర్షం ఇస్తాడు. మరి ఉల్లాసంతో మనం హృదయాలు నింపబడినట్లు ఆయన మేలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇది మీ యొక్క కంఠత వాక్యం. ప్రేయర్ చేస్తారు, మీరు చేస్తారు రెడీ, ప్రేయర్ చేయండి. వర్క్ బుక్స్ టీచర్స్ చెప్తే రాయడం కాదు, మీ అంతటి మీరే రాయాలి. అందుకే లెసన్. ప్రార్థన చేస్తున్నా, మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మరీ స్థలం లేకపోయినట్టయితే కళ్ళు మూసుకొని తలలు వంచండి.
ప్రార్థన చేసుకుందాం. తర్వాత మీకు గ్రూప్స్ ఎలా చేయాలనో నేను చెప్తాను, ఆ ప్రకారం కూర్చోండి. ఓకేనా? ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, దయగల మా ప్రభువా, మీ దాసురాలను మీరు వాడుకొని తండ్రి ప్రభా, మీ వాక్యాన్ని ప్రభా పాఠమును తండ్రి పిల్లలకు మీరు తండ్రి బహుస్పష్టంగా మీరు వివరించిన మీ కృప కొరకై మీకు స్తోత్రాలు. మీ కనికరాన్ని తండ్రి ప్రభా శీర్షికగా తీసుకొని తండ్రి ప్రభా మీరు మీ యొక్క సహాయం ద్వారా, మీ యందు విశ్వాసం ద్వారా ప్రభా, మీ ఆత్మ నింపుదల ద్వారా చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యములు కొరకై మీ మీద ఆధారపడినప్పుడు తండ్రి మీరు చేసేటువంటి అద్భుతమైన కార్యములు, మీ ప్రేమ, మీ జాలి, మీ తండ్రి మీ యొక్క తండ్రి ప్రభా దయ, వీటన్నిటి కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, విన్న వాక్యాన్ని బిడ్డల యొక్క హృదయంలో మీరు భద్రపరచండి ప్రభా. మరి వర్క్ బుక్ కంప్లీట్ చేయట్లో కూడా మీ జ్ఞానము బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకు నిన్న నా గ్రూప్లో కూర్చున్న వాళ్ళందరూ ఈ మంచం చుట్టూ కూర్చోండి. తర్వాత ఆ మంచం చుట్టూ నిన్న ఆ ఆంటీ దగ్గర కూర్చున్న వాళ్ళు, ఇంకా కొంతమంది క్రొత్త వాళ్ళు వచ్చారు చూసారా, వాళ్ళు కూడా ఆ ఆంటీ చుట్టూ కూర్చోండి. బాయ్స్ అందరినీ ఒక గ్రూప్ చేస్తాం. ఆ బాయ్స్కి నేను వాళ్లకు ఆ గ్రూప్ నేను తీసుకుంటాను, సరేనా? ఎందుకంటే ఈరోజు చాలామంది వచ్చారు, దేవుని కృప వల్ల చాలా సంతోషము. కనుక మీరు పాఠాన్ని వినాలి, మీరే సొంతగా రాయగలగాలి. మరీ ఏదైనా కష్టంగా ఉన్నట్టయితే మరి టీచర్ యొక్క సహాయం తీసుకోనండి, నేనుంటాను, నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే గర్ల్స్ మాత్రం లేవండి, బాయ్స్ అట్లే కూర్చోండి. బాయ్స్ లేవద్దు, గర్ల్స్ మాత్రం లేవండి.